నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్టు పైన మళ్ళీ దాడి జరిగిందని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించింది. అలాగే నిన్న ఉదయం గురువారం మనం చూసుకుంటే కానీ తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లయితే ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేశారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పైన ఇరాన్ కొనసాగిస్తూ ఉన్న దాడులకు సంబంధించి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ICAOకు 3వ అధికారిక నిరసన లేఖను పంపినట్లు కువైట్ పౌర విమానయాన పబ్లిక్ అథారిటీ ప్రకటించింది. అలాగే గురువారం ఉదయం విమానాశ్రయం రాడార్ను లక్ష్యం చేసుకోవడం పౌర విమానయాన కార్యకలాపాల భద్రత మరియు రక్షణ పైన తీవ్రమైన పరిమాణాలను కలిగిస్తుందని చెప్పి ఆ లేఖలో పేర్కొందన్నమాట. ప్రస్తుతం ఈ దాడుల ఫలితంగా ప్రాణ నష్టం కూడా జరిగింది. అలాగే ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కు సంబంధించి రాడారు సౌకర్యాలు మరియు పరికరాలకు గణనీయమైన ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ఆమోదించబడిన విధానాలు మరియు ప్రమాణాలకు అనుగుణంగా విమాన రాకపోకలను సాధారణ స్థితికి తీసుకువచ్చే వరకు పౌర విమానయాన భద్రతను కాపాడటానికి ఈ సంఘటన కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవలసి వచ్చింది. ఇందులో భాగంగా కువైట్ విమానయానాన్ని పరిమిత కాలం పాటు పాక్షికంగా నిలిపివేయడం కూడా జరిగిందని తెలిపింది. నిన్న కువైట్ ఎయిర్పోర్ట్ను కొన్ని గంటల పాటు అయితే మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్లోని రాడార్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడి చేసిందని చెప్పేసి దీనికి సంబంధించి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థకు కూడా మేము ఫిర్యాదు చేశాము. అలాగే అంతర్జాతీయ పౌర విమానయం పైన కన్వెన్షన్ 1944 నాటి యొక్క నిబంధనలు మరియు అంతర్జాతీయ పౌర విమానయానం భద్రత మరియు రక్షణను నియంత్రించే సంబంధిత అంతర్జాతీయ నియమాలు మరియు సూత్రాలను ఇరాన్ తీవ్రంగా ఉల్లంఘించిందని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేశారు. పదే పదే కువైట్ ఎయిర్పోర్ట్నే లక్ష్యం చేసుకోవడం వల్ల ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇరాన్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కువైట్ కోరింది. మరి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. గతంలో 2 సార్లు ఫిర్యాదు చేసినా కానీ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పట్టించుకోలేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.